బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. లిక్కర్ వ్యాపారి అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఈడీ చేర్చింది. ఎమ్మెల్సీ కవితతో పాటు అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, ఏపీ ఎంపీ మాకుంట శ్రీనివాసులు రెడ్డి సహా మొత్తం 36 మంది పేర్లను ఈడీ యాడ్ చేసింది. 8 సంవత్సరాలు అవుతుంది. ఈ 8 ఏళ్లలో రమణన్ అంటారు కానీ తీసుకొచ్చి ఇవాళ మోడీ గారు ఈ దేశంలోకి అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అయితే లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడు విజయ్ నాయర్ కు సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లు అందాయని, ఈ గ్రూప్ ను కవిత, శరత్ చంద్రారెడ్డి, మాకుంట శ్రీనివాసులు రెడ్డి లీడ్ చేశారని రిపోర్టులో ఈడీ వెల్లడించింది. ఇక ఆధారాలు దొరకకుండా 10 మొబైల్ ఫోన్స్ ను కవిత డ్యామేజ్ చేయడం, మార్చడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఈడీ పేర్కొంది. గత ఏడాది సెప్టెంబర్ 1 నుంచి ఈ నెల ఆగస్టు వరకు ఈ చర్యలకు పాల్పడ్డట్లు రిపోర్టులో వివరించింది. కొత్త విషయం కాదు. అందరికీ నమస్కారం. ఇక స్కామ్ తో సంబంధం ఉన్న 36 మంది నిందితులు, అనుమానితులు 170 ఫోన్లలో మార్చారని, తాము కేవలం 17 ఫోన్లను రికవరీ చేయగలిగామని తెలిపింది. మిగతా ఫోన్లను ఆధారాలు దొరకకుండా నిందితులు ధ్వంసం చేశారని, అవి దొరికి ఉంటే ముడుపు లెక్క ఇంకా ఎక్కువగా ఉండేదని ప్రధానంగా ఈడీ అధికారులు ప్రస్తావించారు. ఇక ధ్వంసమైన 153 ఫోన్ల విలువ 1,38,00,000 వరకు ఉంటుందని వివరించారు. అందరికీ నమస్కారం. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం ఇవాళ ఈ దేశంలో మోడీ గారు అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. ఈ 8 ఏళ్లలో రమణన్ అంటారు కానీ తీసుకొచ్చి ఇవాళ మోడీ గారు ఈ దేశంలోకి అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అయితే ఈ 8 ఏళ్లలో 9 రాష్ట్రాలలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల్ని పడగొట్టి భారతీయ జనతా పార్టీ అడ్డదారిలో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా 1 సంవత్సరం ముందు మోడీ వచ్చే కన్నా ముందు ఆ రాష్ట్రానికి ఈడీ పోవడం కూడా మనం గమనిస్తున్నాం. అందరికీ నమస్కారం. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం ఇవాళ ఈ దేశంలో మోడీ గారు అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. ఈ 8 ఏళ్లలో రమణన్ అంటారు కానీ తీసుకొచ్చి ఇవాళ మోడీ గారు ఈ దేశంలోకి అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అయితే ఈ 8 ఏళ్లలో 9 రాష్ట్రాలలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల్ని పడగొట్టి భారతీయ జనతా పార్టీ అడ్డదారిలో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా 1 సంవత్సరం ముందు మోడీ వచ్చే కన్నా ముందు ఆ రాష్ట్రానికి ఈడీ పోవడం కూడా మనం గమనిస్తున్నాం. కొత్త విషయం కాదు. అందరికీ నమస్కారం. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం ఇవాళ ఈ దేశంలో మోడీ గారు అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. ఈ 8 ఏళ్లలో రమణన్ అంటారు
రాని తీసుకో సీన్. ఇవాళ మోడీ గారు ఈ దేశంలోకి అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలైతే ఈ 8 ఏళ్లలో 9 రాష్ట్రాలలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల్ని పడగొట్టి భారతీయ జనతా పార్టీ అడ్డదారులో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా 1 సంవత్సరం ముందు మోడీ వచ్చే కన్నా ముందు ఆ రాష్ట్రానికి ఈడీ పోవడం కూడా మనం గమనిస్తున్నాం. కొత్త విషయం కాదు. అందరికీ నమస్కారం. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం ఇవాళ ఈ దేశంలో మోడీ గారు అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. ఈ 8 ఏళ్లలో రమణన్ అన్నారు దాన్ని తీసుకో సీన్. ఇవాళ మోడీ గారు ఈ దేశంలోకి అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలైతే ఈ 8 ఏళ్లలో 9 రాష్ట్రాలలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల్ని పడగొట్టి భారతీయ జనతా పార్టీ అడ్డదారులో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా 1 సంవత్సరం ముందు మోడీ వచ్చే కన్నా ముందు ఆ రాష్ట్రానికి ఈడీ పోవడం కూడా మనం గమనిస్తున్నాం. కొత్త విషయం కాదు. అందరికీ నమస్కారం. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం ఇవాళ ఈ దేశంలో మోడీ గారు అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. ఈ 8 ఏళ్లలో రమణన్ అన్నారు దాన్ని తీసుకో సీన్. ఇవాళ మోడీ గారు ఈ దేశంలోకి అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలైతే ఈ 8 ఏళ్లలో 9 రాష్ట్రాలలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల్ని పడగొట్టి భారతీయ జనతా పార్టీ అడ్డదారులో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా 1 సంవత్సరం ముందు మోడీ వచ్చే కన్నా ముందు ఆ రాష్ట్రానికి ఈడీ పోవడం కూడా మనం గమనిస్తున్నాం. కొత్త విషయం కాదు. అందరికీ నమస్కారం. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం ఇవాళ ఈ దేశంలో మోడీ గారు అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. ఈ 8 బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. లిక్కర్ వ్యాపారి అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఈడీ చేర్చింది. ఇక ఎమ్మెల్సీ కవితతో పాటు అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, ఏపీ ఎంపీ మాకుంట శ్రీనివాసులు రెడ్డి సహా మొత్తం 36 మంది పేర్లను ఈడీ యాడ్ చేసింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత. థ్యాంక్ యూ. ఇక్కడ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇప్పుడే ఎమ్మెల్సీ కవిత అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తనకు ఈ స్కామ్ కు ఎలాంటి సంబంధం లేదు, ఫోన్లు మార్చినంత మాత్రాన తనని ఈ స్కామ్ లో ఇరికించడం అనేది సరికాదు, అలాగే మోడీ ప్రభుత్వం బీఆర్ఎస్ కి భయపడే ఇలాంటి చర్యలన్నీ చేస్తుందని కూడా కవిత పేర్కోవడం జరిగింది. అంతేకాకుండా మోడీ ఎక్కడైతే అడుగు పెడతారో అక్కడ కంపల్సరీ ఈడీ విచారణలు అయితే జరుగుతున్నాయని కూడా కవిత ఇందాకే చెప్పడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి తప్పకుండా తను
రియాక్ట్ అవుతానని కూడా చెప్పడం జరిగింది. తన పైన ఏదైతే నింద పడిందో దాన్ని చెప్పుకుని అంటే దానికి పూర్తిగా సహకరిస్తానని కూడా చెప్పడం అయితే జరిగింది. రాష్ట్రాలలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల్ని పడగొట్టి భారతీయ జనతా పార్టీ అడ్డదారుల అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా ఒక సంవత్సరం ముందు మోడీ వచ్చే కన్నా ముందు ఆ రాష్ట్రానికి ఈడీ పోవడం కూడా మనం గమనిస్తున్నాం. కొత్త విషయం కాదు. అందరికీ నమస్కారం. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఇవాళ ఈ దేశంలో మోడీ గారు అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. ఈ 8 ఏళ్లలో రమణన్ అన్నారు రాని తీసుకొచ్చి